ప్రధాన డిమాండ్లు 5 సంవత్సరాల నుంచి స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటైజేషన్ చేసేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్నాయి. మేము ప్లాంట్ ని మాత్రం ప్రైవేటీకరణ కాకుండా 5గా ఈ రోజు అంటే 5 ఏళ్ల నుంచి కూడా ఈ టెంట్ లో కూర్చుంటున్నాము. అక్కడ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో, ఇక్కడ జేఏసీ ఆధ్వర్యంలో మహిళా సంఘంగా చాలా పెద్ద ఎత్తున చేస్తున్నాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే మాత్రం విశాఖ నగరం ఏమీ ఉండదండి. ఇప్పటికే అనేక కాలేజీల నుంచి స్టూడెంట్స్ రిలీవ్ అవుతున్నారు. అలాంటి వాళ్ళు ఉద్యోగాలు ఎక్కడండి? అసలు వాళ్ళు ఎవరు ప్రైవేటీకరణ చేయడానికి? ఇప్పుడు ప్రక్కని మిట్టలకి సొంతగాలు ఇస్తారంటున్నారు. అంటే ఇప్పుడు స్టీల్ ప్లాంట్ వాళ్ళు విశాఖపట్నం వాళ్ళు అన్యాయం చేశారు. 24,000 ఎకరాలు భూమి ఇచ్చారు. అలానే నిర్వాసులు 8,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఇప్పుడు ఉద్యోగాలు తీసేస్తున్నారు. అసలు ఎవరిచ్చారు రైట్ వాళ్ళకి? మీకు ఓటేసింది ఎందుకు? ప్లాంట్ నిలబెట్టడానిక? ఇక్కడ ఎమ్మెల్యే 95,000 మెజారిటీతో గెలిచాడు. కేవలం ఆయనకు ఓట్లు వేసింది మాత్రం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఉంచడానికి మాత్రమే. కానీ వీళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు. కానీ ప్రజలు పట్టించుకుంటారు. ఈ రోజు ఇక్కడ CITU మహాసభలు ఆంధ్రలో విశాఖ నగరంలో జరుగుతున్నాయి అంటే ఇలాంటి పబ్లిక్ సెక్టర్స్ ప్రైవేట్ కాకుండా ఉండడం కోసం ఈ రోజు పెద్ద ఎత్తున 1,500 మంది ప్రతినిధులతో లక్షలాది మంది ప్రదర్శనకు వస్తారు. లక్షలాది మంది జనంతో ఇక్కడ CITU మహాసభలు జరుగుతున్నాయి. దానికి 5గా కూడా మేము మద్దతు ఇస్తున్నాము. స్టీల్ ప్లాంట్ మాత్రం ప్రైవేటీకరణ కాకుండా అది పబ్లిక్ సెక్టర్ గారు ఉండే వరకు కూడా మేము 5గా ఇక్కడ ఆందోళన చేస్తామని, ఉద్యమం నిర్మిస్తామని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సత్యవతి, విశాఖ జిల్లా 5వ సెక్రటరీ.